జయరాం గారు ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్చడం వివాదానికి తెరతీసిందా, మీరేమంటారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలండి. ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, సమస్యలు సంబంధించిన అంశాలు నెక్స్ట్ వచ్చేసి ఒకవైపు విగ్రహాలు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, చాలా మంది ఏమనుకుంటారంటే రాజకీయ నాయకులు ఒక అంబేద్కర్ విగ్రహం పెడితే ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ ని కాపాడినట్టు, లేదు అనుకుంటే ఒక గాంధీ విగ్రహం పెడితే జనాన్ని కాపాడుతున్నట్టు, ఒక నెహ్రూ విగ్రహం పెడితే ఆ జనం లోపల ఉత్సాహం వచ్చినట్టు, ఇందిరాగాంధీ విగ్రహం పెడితే అందరికి ఇండ్లు వచ్చినట్టు అని రాజకీయ నాయకులు మాత్రమే ఇలాంటి ఊహల్లోకి వెళ్ళిపోతారు. తెలంగాణ తల్లి విగ్రహం పెడితే తెలంగాణ ప్రజలు సో ఇక్కడ ఏదో గొప్పగా చేసినట్టు. ఇది కాదండి. జనాలు గాని ఇప్పుడు ఉన్న బిడ్డలు గాని ఇది కోరుకోవటం లేదు. తెలంగాణ లోపల ఒకప్పటి ఉన్న పరిస్థితులు ఇప్పటి పరిస్థితులకు చాలా వేరియేషన్ ఉన్నాయి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఆలోచన పరులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, సో యుద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు, ఆకలితో అలమటించిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి తప్పితే విగ్రహాలు పెట్టినంత మాత్రాన పెద్ద ఒపీనియన్ ఏం లేదు. ఒక విషయాన్ని నేను చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. గతించిన విగ్రహం సంగతి పక్కన పెట్టేస్తే ఆ విగ్రహం మీద అనేక ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేసింది, రేవంత్ రెడ్డి చేశాడు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దానిపైన కొన్ని సెంటిమెంట్లు రేవనెత్తడానికి ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు ఇంకొక విగ్రహం పట్టుకొచ్చారు. అంటే దాన్ని ఇప్పుడు ఉన్న ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అంటే, నేను ప్రజలలో గమనించిన దాన్ని చెప్తున్నాను. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసింది, బీఆర్ఎస్ పార్టీ విగ్రహం పెట్టింది ప్రజలకు, తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసింది, కాంగ్రెస్ ఇంకో వాళ్ళ పార్టీ విగ్రహం పెట్టుకుంటుంది. ఇది వచ్చేసేమో తెలంగాణ తల్లి అంటున్నారు. రేపు బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ఇంకొక విగ్రహం తీసుకొచ్చేస్తుంది. అప్పుడు బీజేపీ పార్టీ విగ్రహము ఒకటికి వచ్చేస్తుంది. ఇది రాజకీయ పార్టీలు మారినప్పుడల్లా, కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా ఈ విగ్రహాలు మారుతూ ఉంటే ప్రజల జీవితాలు ఏమైనా మారుతున్నాయా? ప్రజల భవిష్యత్తు ఏమైనా మారుతుందా? విద్యార్థులకు ఏదైనా ఉన్నతమైన విద్య విలువలు ఏమైనా వస్తున్నాయా? గతించిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు 50 మంది బిడ్డలు చనిపోయింది. వాళ్ళ ప్రాణాలు ఏమైనా తిరిగి వచ్చాయా? ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ హాస్పిటల్ మీద ఆధారపడిన రోగులు, ఈరోజు ప్రభుత్వ స్కూళ్ల మీద ఆధారపడుతున్న జీవితాలు, వీళ్ళ లోపల కదా మార్పులు రావాల్సింది. ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ కదా మనం చేయాల్సింది. ఏ ప్రభుత్వ హాస్పిటల్కు ఏ కులం అంటుకుంటుంది? ఏ ప్రభుత్వ స్కూల్ కు ఏ కులంతోనే నిర్మించబడ్డది? ఏ ఉద్యోగస్తులు ఏ ఒక్క కులం వ్యక్తులే ఉంటారు? ఏ చనిపోయిన విద్యార్థులు ఏ కులం వ్యక్తులైనా బిడ్డలు చనిపోతున్నారు? అవి పక్కన పెట్టేసి విగ్రహాలను పెట్టేసి సంపద దడుచుకుంటున్నాం అంటే అంతకంటే దయానీయమైన పరిస్థితి ఇంకోటి లేదు ఏ ప్రభుత్వానికైనా కూడా. నేను గత 10 సంవత్సరాలకు ఇదే మాట చెప్తున్నాను. ప్రభుత్వాలు మీరు మీ ప్రతిష్టత కోసము, మీ దిగజారిన తనం కోసము మీరు విగ్రహాలు ఏర్పాటు చేసినంత మాత్రాన బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇక్కడ ఎవరి ప్రయోజనాలు నెరవేరవు. మీ ప్రయోజనాలు నెరవేరడం కోసమో భూములను కొల్లగొడతారు. మీ ప్రయోజనాలు నెరవేరడం కోసం